ముద్దుగుమ్మ పూజా హెగ్డేకి వరుస ఫ్లాప్లు పడడంతో 2020లోనే టాలీవుడ్ నుంచి సర్దేసుకుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. దీంతో బాలీవుడ్ లో ఇంకా లక్ చెక్ చేసుకుంటూనే ఉంది అమ్మడు. సినిమాలు లేక కొంతకాలం వెకేషన్స్, ఫోటోషూట్స్ తో నెట్టికొచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు తిరిగి వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఏకంగా 3-4 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. తమిళ్లో సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. అటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి దేవా అనే సినిమాలో రొమాన్స్ చేసింది. ఈ సినిమాపై బుట్టబొమ్మ భారీ ఆశలు పెట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే దాదాపుగా 85 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 5 కోట్ల రూపాయలు వసూలు మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన దేవా హిట్ లిస్ట్ లోకి చేరడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దేవా కూడా పూజాను కాపాడలేకపోయిందనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో మరో 2-3 ఆఫర్లు అయినా దక్కేవి. కానీ దేవా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మరోసారి హిందీలో పూజకు నిరాశ తప్పదనే చెప్పాలి. ఇప్పుడు కాలీవుడ్ లో చేస్తున్న సినిమాలపైనే అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. విజయ్, జననాయగన్, సూర్య రెట్రో సినిమాలు హిట్ అయితేనే పూజ కంబ్యాక్ అవుతుంది. లేదంటే టాలీవుడ్ పరిస్థితినే బాలీవుడ్, కాలీవుడ్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది.